ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు కేటీఆర్. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై తనదైన స్టైల్లో సెటార్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ కామెంట్లు చూద్దాం. మొత్తం కలిపి 420 హామీలు ఉన్నాయి. ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి, ఒకటే ఒకటి. ఏంటిది? బస్సు. ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మగోళ్ళు తిట్టుకున్నాడు. ఆడోళ్ళేమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మగోళ్ళేమో టికెట్ కొనుక్కొని ఏం దరిద్రం అని మగోళ్ళు తిట్టుకుంటారు. ఇది పరిస్థితి. బస్సు పెట్టింది ఒకటే ఒకటి, కానీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అబద్ధాలు చూడు. ఏమంటాడు? పుల్లా చెప్తున్నాడు. 5 అమలు చేసినా అయిపోయింది, ఒక్కటే మిగిలింది అంటుడు. ఇక ఆ ఒక్కటేందో మరి మన గుండు కొట్టుడు మిగిలిందో ఏందో తెలియదు, కానీ అన్ని చేసేసిండట. మరి సన్న ఓట్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా నిజమైన ప్రభుత్వమా ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది, ఒక్క మాట 6 నెలల కింద ఇచ్చినా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? నేను ఇంకొక మాట అంటున్నా. మీరు అనొచ్చు, అన్న 6 నెలలు అయింది కదన్నా వచ్చి, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కదన్నా మీరు అనొచ్చు. మేము అడిగినామా? మీరు అడిగినరా? 100 రోజులు అన్ని చేస్తాం అని చెప్పని నేను అడిగినా? మీరు అడిగినరా? ఆయనే చెప్పిండు కదా. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి. రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి. అదేవిధంగా మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి. 420 హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మా ఆడబిడ్డలను అడుగుతున్నారు, 2500 రాలే, ఫ్రీ స్కూటీలు అన్నారు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? వాడు తులం ఇనుము కూడా ఎడతల్లి. మేము మీకు ఇదే చెప్పిన ముందే, మీకు వాడు లంగవాడు, మోసగాడు. నమ్మకండి అంటే లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయినరు, గుద్దినరు. ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తూ ఉన్నాడు.